ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ వేద పండితులు సలహాదారుల సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఒంటిమిట్ట విశిష్టత వార్షిక బ్రహ్మోత్సవాలు పున్నమి రోజు జరిగే స్వామివారి కళ్యాణం ద్వారా లోక కళ్యాణం జరుగుతుందంటున్న ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవాచార్యతో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. దేశంలోని రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టలో ఈరోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి దాదాపుగా రథోత్సవం వరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం అంతా ఇక్కడ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల యొక్క విశిష్టత, స్వామివారి కళ్యాణానికి సంబంధించి ఇక్కడున్న ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు మనతో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, ప్రధానంగా ఒంటిమిట్ట క్షేత్రం యొక్క విశిష్టత ఏమి? ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం చాలా ప్రశస్తమైనది. దీనికి పూర్వనామము ఏకశిలా నగరం అని పేరు. ఒంటిమిట్ట అని మనము ఇక్కడ ఎందుకు వచ్చింది ఒంటిమిట్ట అంటే ఇద్దరు దొంగలు కట్టారని ఒంటోడు మిట్టోడు ఒంటిమిట్ట అని విశేషము. అటు క్షేత్రం ఒంటిమిట్ట రామాలయం అన్నమాట. ఇక్కడే పోతనామాత్రుడు భాగవతం రాశారు, అన్నమాచార్య వారు దర్శించారు, జగద్గురు ఆదిశంకరాచార్య వారు దర్శించారు, రామాచార్య వారు దర్శించారు, బ్రహ్మంగారు దర్శించారు. అటు క్షేత్రం ఒంటిమిట్ట రామాలయము. ఇక్కడ మాత్రమే కళ్యాణము వెన్నెలరాత్రులు జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రధానంగా దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా శ్రీరామ నవమి రోజు కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రాత్రి వేళలో పున్నమి వెన్నెలలో జరుగుతుంది. దీని యొక్క విశిష్టత ఏమి? ఇక్కడ రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి చంద్రుడు మనసుకు ప్రతీక అని. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటారు. అంటే చంద్రుడు వచ్చి, అందుకే మన ఔషధులు అంటారు, వనమూలికలు ఔషధులని. వెన్నెలరాత్రులు చంద్రకాంతితో దేదీప్యమానంగా మనకు ఔషధుల ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత సూర్యుడు వచ్చేసి ఆరోగ్యప్రద, రాములవారి సూర్యవంశం కాబట్టి మనకు రాముడి ద్వారా శారీరక ఆరోగ్యము, ఇక సీతాదేవి ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి క్షేత్రంలో ఇక్కడ ఎందుకు సాయంకాలం కూడా నిర్వహిస్తారు వెన్నెలరాత్రులు రాత్రిపూట అంటే, ఇక్కడ చంద్రుని యొక్క కోరిక మేరకు ఒంటిమిట్ట నిర్వహిస్తారు. తర్వాత కన్యాదానం చేయించేవారు ఆడపిల్లి వారు చంద్రవంశం కాబట్టి వాళ్ళకి అనుకూల సమయంగా ఇక్కడ వెన్నెలరాత్రులు కళ్యాణం నిర్వహించడం ఒక సాంప్రదాయం. అదే ప్రపంచవ్యాప్తంగా పౌలు జరుగుతుంది. ప్రత్యేకంగా ఒంటిమిట్టలో మాత్రమే రాత్రి కళ్యాణం జరుగుతుంది. అదొక విశేషం అన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎట్లా ఏ రకంగా వైభవంగా జరగబోతుంది? ఒంటిమిట్ట రామాలయాన్ని స్టేట్ ఫెస్టివల్ ప్రకటించినాక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి ఆనాడే ఒక శుభసూచన జరిగిందనమాట. ఎందుకంటే ఒంటిమిట్ట ఎప్పుడైతే శుభసూచకంగా స్టేట్ ఫెస్టివల్ చేశారో అప్పుడే అయోధ్యలో జడ్జిమెంట్ వచ్చేసింది. తర్వాత ఒంటిమిట్ట తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా ఇక్కడ మన పవిత్రోత్సవాలు అయితేనేమి, బ్రహ్మోత్సవాలు అయితేనేమి, ఇక్కడ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఇట్లా అద్భుతంగా జరుగుతున్నప్పుడే దీనిపై అక్కడ రామాలయం నిర్మించడం జరిగింది అయోధ్యలో. కాబట్టి ఒంటిమిట్టలో ఎక్కడైతే వెలుగుతుందో అప్పుడు అయోధ్యగానే వెలుగుతుంది. అంటే ఎప్పటి నుంచో అయోధ్య ఉంది, ఎప్పటి నుంచో ఒంటిమిట్ట ఉంది. కానీ ప్రజలకు తెలియడానికి ఎప్పుడైతే ఒంటిమిట్ట రాములవారు దేశవిమానంగా రాష్ట్ర వ్యాప్తంగా అయిందో అప్పుడు అయోధ్యగా జరుగుతుందన్నమాట. అది విశేషం. అదైతే ఒంటిమిట్ట నుంచి అయోధ్య వరకు, అయోధ్య నుంచి ఒంటిమిట్ట వరకు రైలు నడపాలని, ఎక్స్పెషలీ ఆ రైలు నడచడం ద్వారా రైల్లో 10,000 మంది యాత్రికులు దిగితే ఇక్కడ నుంచి కార్లు, జీపులు, ఆటోల ద్వారా వాళ్ళు టీటీడీ గెస్ట్ హౌస్ అయితేనేమి, హరితాగే ప్రైవేట్ గెస్ట్ హౌస్ జరగడం ద్వారా ఇక్కడ దర్శనాన్ని దర్శించుకొని ఆటోల ద్వారా, జీవుల ద్వారా ఇక్కడ గండి అయితేనేమి, దేవుని గడప అయితేనేమి, పుష్పగిరి అయితేనేమి, హవోబులం అయితేనేమి, వెల్లాల సంజయ స్వామి అయితేనేమి, తర్వాత ఇక్కడ మనం నందలూరు అయితేనేమి, అత్తిరాలు అయితేనేమి, తాళ్ళపాక, ఈ క్షేత్రాలకంతా ఒక ప్యాకేజీ లాగా అందరికీ జీవనోపాధి కల్పిస్తూ దక్షిణాది సాంప్రదాయం నార్త్ సంప్రదాయం దక్షిణాది తెలియనే కాకుండా భిన్నత్వం ఏకత్వం మనమంతా ఒకటే అని రామరాజ్యం రాబోతుంది. ఈ విధంగా ఒంటిమిట్ట భవిష్యత్తులో దేదీప్యమానంగా వెలుగొందుతుంది కానీ సూచనలు కనబడుతున్నాయి. నమో నారాయణ. ఒంటిమిట్ట భవిష్యత్తులో దేదీప్యమానంగా వెలగబోతోందని ఇక్కడున్న ప్రధాన అర్చకులు చెప్తున్నారు. దీంతో పాటు శ్రీరామచంద్రుల వారు సూర్యవంశానికి చెందినవారు, అలాగే సీతాదేవి చంద్రవంశానికి చెందినవారు కావడంతో వీరిద్దరి కళ్యాణాన్ని ఈ ప్రాంతంలో రాత్రి పండు వెన్నెల్లో నిర్వహిస్తారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM టీవీ, కడప జిల్లా ఒంటిమిట్ట నుండి.